మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, పేరెంట్స్ అంటే చాలా మంది పిల్లలు నా మాట వినట్లేరు అని గట్టిగా అడిచేయడము, లేదు అంటే వీడు అడిచినా కూడా వినట్లేదు అనుకునేసరికి ఒక దెబ్బ వేస్తానన్నా వింటాడు అన్న ఉద్దేశంతో దెబ్బలు వేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే అరవడం వలనో లేదు అంటే కొట్టడం వలనో పిల్లలు వింటారు అన్నది ఎంతవరకు నిజమంటారు? అలా చేయడం వల్ల పిల్లల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు మేడం? ఒకప్పుడు అయితే ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో అమ్మలు భరించలేక ఒక దెబ్బ వేసి కంట్రోల్ చేయాల్సి వచ్చేది. ఒకడికి వేస్తే నెక్స్ట్ వాళ్ళు కంట్రోల్ సెట్ అయిపోయేవాళ్ళు. ఎస్. సో అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలు ఏమవుతుంది అంటే, మీకు ముందు ఒక విషయం చెప్పి తర్వాత దీని గురించి చెప్తా. ఓకే. ఆ మధ్య ఒక కాల్ ఏంటి అంటే, మా వాడు చాలానే కామ్గా ఉంటాడు, ఇంట్లో చెప్పిన మాట వింటాడు, ఏమి ఎదురు చెప్పడు. కానీ స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది, మ్యామ్ ఈ మధ్య పిల్లల్ని కొడుతున్నాడంట. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే, జనరల్లీ పేరెంట్స్ కాల్ చేస్తే పిల్లవాడిదే తప్పు, పిల్లవాడి బిహేవియర్లోనే ప్రాబ్లం ఉంది అన్న ఫీలింగ్తోనే పాపం కాల్ చేస్తారు వాళ్ళు. అంటే వీడిని ఏదో సరి చేయాలి అలా ఫీలింగ్తో మనకు కాల్ వస్తుంది. మనం వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు, మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇవన్నీ అడుగుతూ వెళ్తాం కదా, టోటల్గా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతాం కదా. అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పారనమాట, ఎలా అంటే మా హస్బెండ్ ఇంట్లో హెల్ప్ చేయరు, అన్ని పనులు నేనే చేసుకోవాలి, నాకేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఆయన మీద తీయలేను, పిల్లలు ఏ చిన్న తేడా చేసినా కూడా నేను అరిచేస్తాను, ఇంకా నాకు లోపల ఫ్రస్ట్రేషన్ తీరకపోతే ఒక దెబ్బ వేసేస్తాను. మా వాడి ఇంట్లో కామ్గానే ఉంటాడండి, ఎందుకు బయటకు వెళ్ళి ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు. షీ వాజ్ మళ్ళీ అదే ఆలోచనలో ఉన్నారు ఆ అమ్మాయి. అంటే తనకి అందలేదా థాట్? మీకు ఐడియా వచ్చిందా ఇప్పుడు? వచ్చింది. తన ఏదైతే చేస్తోందో అదే ఇంపాక్ట్ తన పిల్లోడి మీద పడిందని తనకు తెలియలేదు. వాడు స్కూల్లో వెళ్ళి ఏదైనా తేడా వస్తే ఎవరైనా అన్నారనుకోండి, ఒక దెబ్బ వేస్తే వీడు నా కంట్రోల్లోకి వస్తాడు అనే థాట్ వాళ్ళు ఏర్పడిపోయింది. 7 years వరకు విపరీతమైన అబ్జర్వేషన్, ప్రతి మూమెంట్ పేరెంట్స్ ఇంచుమించు చెప్పాలంటే ఇంట్లో సీసీ కెమెరాస్ తిరుగుతున్నట్టు అనమాట. ఫిక్స్ చేసినవి కాదు, పిల్లలు ఇంట్లో తిరుగుతున్నాయి ఆ సీసీ కెమెరాలు. ఒక చోట కాదు, గుమ్మం బయట, ఇంట్లోనే, మనకి బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లో, కిచెన్లోకి వెళ్తే కిచెన్లో. మేడం కదా, మీరు చెప్తూ ఉంటే నాకు గుర్తొస్తుంది. అంటే పిల్లలు పేరెంట్స్ ఎలా అయితే మాట్లాడతారో అలా యాక్ట్ చేయడం కావచ్చు, అవన్నీ నాన్నమ్మ ముందు అమ్మమ్మ ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అసలు సిచ్యువేషన్ జరిగినట్టు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడుతున్నారు అనుకుంటాం, అటు తిరిగి ఏదో సర్దుకుంటున్నారు, ఒక చెవిటే ఉంటుంది వాళ్ళది. సో వింటూ ఉంటారు, చాలా చాలా ఉంటుంది ఆ స్టాక్ బుర్రలో. అది బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచించాలన్నమాట, ఇది ఎక్కడ వాడాం, మనం ఎవరితో అన్నాము, ఇది వీడు పట్టుకున్నాడు అనమాట, మళ్ళీ వెనక్కి వచ్చింది మాట అన్నట్టు. సో అమ్మాయికి చూసారా అంటే అప్పుడు నాకు అర్థమైంది అన్నారు. అంటే వాడు ఏమనుకున్నాడంటే, కొడితే అరిస్తే వింటారు, నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. సో అది అలా తీసుకున్నాడు వాడు. సో అప్పుడు తను అందనమాట, ఎలా మేడం ఇప్పుడు? ఏమీ లేదు, మీకే ఇంకొంచెం ఓర్పు కావాలి. బాపు గారిది ఒక కార్టూన్ ఉంటుంది, బయట ఆఫీస్లో తండ్రి మేనేజర్తో ఏదో తిట్లు తిని వస్తాడు, అది వచ్చి భార్య మీద చూపిస్తాడు. ఆ భార్య వెళ్ళి పిల్లోడి మీద చూపిస్తుంది, పిల్లోడు వెళ్ళి ఆ చిన్న పాప మీద చూపిస్తాడు. అలాగా మనము దాన్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ షిఫ్టింగ్ని చూసుకోవాలి, ఎక్కడ ఆపాలి, ఎవరి మీద తీయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, తప్పనిసరి. ఎందుకంటే విపరీతంగా ఎప్పుడు చెప్పే మాటే, ఇంకా మన ముందు ఎపిసోడ్స్లో కూడా ఎన్నిసార్లు వస్తుందో ఈ వర్డ్ నాకు తెలియదు. పిల్లలు అనుకరిస్తారు, పిల్లలు చెప్తే వినరు. నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే వింటారు, ఆచరించరు. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చి షూస్ అలా పడేసి, బ్యాగ్ ఇలా పడేసి, మీరు పొద్దున్న లేచి దుప్పటి మడత పెట్టకపోతే మీ పిల్లోడు ఎలా మడత పెడతాడు? సో వాళ్ళు ముందు మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు.
సో అక్కడ మనం చూసుకోవాలి. స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చిందా, ఫ్రెండ్స్ నుంచి కంప్లైంట్ వచ్చిందా, బిహేవియర్లో తేడా వచ్చిందా, బయట నేర్చుకునేవి నేర్చుకుంటారు. అక్కడ కూడా డిఫరెన్సియేషన్ చెప్పాలి. అది బయటే, ఇది ఇంట్లోనే. బయట బిహేవియర్ బయటే, ఇంట్లో బిహేవియర్ ఇంట్లోనే. అది కూడా అర్థమవుతుంది వాళ్ళకి. సో పిల్లలకి మనం ఏమి ఫీడ్ చేస్తున్నాం, మన మాటతోటి, మన చేష్టలతోటి ఏ రకంగా రోల్ మోడల్గా ఉంటున్నాం అది చూసుకోవాలి. గబుక్కని పిల్లలు ఇలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారండి అనేసి చెప్తాం కదా, దాని వెనక కొంచెం రీసెర్చ్ మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ దొరికిపోతుంది. అలాగే మేడం మీరు అన్నారు, అంటే ఎక్కడ మాట్లాడాను వీరి ఈ మాట పట్టేసుకున్నాడా అని అనుకుంటూ ఉంటారు అని తల్లిదండ్రులు. కానీ దాన్ని ఒక అప్రిసియేషన్ లాగాను, లేదు అంటే వీడు బాగా నేర్చుకున్నారు అని చూస్తారు తప్ప దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయరు. రైట్. ఆ సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ మేడం? అంటే ఎలా అర్థం చేసుకొని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అంటారు? అప్రిసియేషన్ అంటున్నారు మీరు. ఇప్పుడు పిల్లలు మాట్లాడినప్పుడు అరే భలే మాట్లాడుతున్నాడే వీడు అని నవ్వుతాం. నవ్వితే వాడికి ఏమర్థమవుతుంది, ఎక్కడైనా నేను ఇలా మాట్లాడొచ్చు అనుకుంటాడు. ఎస్. సో ఎక్కడైనా అలాగే మాట్లాడతాడు, ఎదుగుతూ కూడా అలాగే మాట్లాడతాడు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది కంట్రోల్? అరే చిన్న ఇది మాట్లాడేది కాదు, ఇది మాట్లాడే మాట, ఇలా అనకూడదు, మళ్ళీ రెండోసారి ఇది చెప్పకు, ఇలా అనకు అని చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలాగే ఇంటికి వచ్చి తన 4 years పాప అన్నీ విసిరేస్తుందండి అన్నారు, చేతిలో సామాను. అవునా అంటే అవును అని, నాకు కొంచెం హెల్త్ బాగోదు, కొంచెం వీక్గా ఉంటాను, ఇన్లాస్తో ప్రాబ్లం ఉంది, హస్బెండ్ చాలా మంచివారే కానీ నేను చేసుకోలేకపోతున్నాను. కోపం వచ్చి ఒకరోజు చేతిలో రిమోట్ ఉంటే ఇసిరేసాను మా హస్బెండ్తో మాట్లాడుతూ అన్నారు. అక్కడ క్యాచ్ చేసింది ఆ పాప. సో అంత మైన్యూట్గా, అంత కీన్గా వాళ్ళు వింటారనమాట, అబ్జర్వ్ చేస్తారనమాట మనని. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం మనం, ఇది ఎక్కడి నుంచే, మన నుంచే వచ్చింది. అంటే భయపడుతూ పెంచక్కర్లేదు, కొంచెం కాన్షియస్గా పెంచాలి అంతే. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.